ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఇవాళ కంచిచారు కంచిచర్ల దగ్గర నందిగామ ఏరియా నుంచి కంచిచర్ల ఎప్పుడైతే అమరావతి జిల్లాలో కలుపుతారు అనే అని ప్రపోజల్ చెప్పి అనౌన్స్ ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో, అది కాకుండా ఇటు మన ఇందాక నేను చెప్పినట్టు మన వెస్ట్ నూజివీడు బైపాస్ దగ్గర ఏదైతే వెళ్తుందో పోర్ట్ రోడ్ పోర్ట్ వెళ్తుందో రోడ్ దానికి కంచిచర్ల కనెక్టివిటీ రోడ్డు ఉంది. కంచిచర్ల అంటే మైలవరం నుంచి కంచిచర్ల వెళ్తుంది. కంచిచర్ల మైలవరం దగ్గర చూసుకుంటే రేట్లు ఇవాళ ₹1,00,00,000 దొరకట్లా, మైలవరం 2 కోట్లు దొరకట్లా, 2 కోట్లు దొరకట్లేదండి. 3 కోట్లు మైలవరం దగ్గర 3 కోట్లు ఉంది. అలాగే కంచిచర్ల దగ్గర చూస్తే గజం వచ్చేసి ₹15,000 నుంచి ₹25,000 ఉంది ఇవాళ కంచిచర్ల దగ్గర. ఒకప్పుడు కంచిచర్ల దగ్గర మీరు శివసాయి క్షేత్రం అని చెప్పేసి ఉంది. రోడ్ సైడ్ ఉంది. శివసాయి క్షేత్రం ఉండి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ శివసాయి క్షేత్రం దగ్గర అసలు దాదాపుగా ఎప్పుడో కొనుక్కున్నోళ్ళు 500, 600, 700, ₹1,000 అంతకంటే పెరగట్లా. ఇవాళ ఇల్లు చూడండి, ₹15,000 నుంచి ₹25,000 గజం. గజం నేను నాలాంటి వాళ్ళని చాలామంది నేను అడుగుతూ ఉంటుంటే నేను ఒకటే మాట చెప్తా. నేను గొల్లపూడిలో ప్లాట్లు అమ్మా, అట్లాగే పెనంలూరులో ప్లాట్లు అమ్మాను, గోసాలో ప్లాట్లు అమ్మా, గంగూరు ప్లాట్లు అమ్మా, గండిగుంట ప్లాట్లు అమ్మా, అలాగే వణుకూరు దగ్గర అమ్మా, గండిగుంట దాటిన తర్వాత ఉయ్యూరు దగ్గర అమ్మాం. ఆ ఫ్యాక్టరీ ఉంది కదా, చెరుకు ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ వెనకాల కూడా మేము ప్లాట్లు. అట్లాగా అక్కడ నుంచి అలాగ మేము చూసుకుంటే డెవలప్మెంట్ మా కళ్ళ ముందు చూసుకుంటే ఇవాళ గొల్లపూడిలో మేము గజం ₹250 అమ్మామండి. గజం ₹250 అమ్మాం. మరి ఇవాళ దాదాపుగా 40 నుంచి ₹50,000 గొల్లపూడిలో ఆ రోజుల్లో మేము సుబ్బయ్య హోటల్ అని చెప్పి ఒకటి ఉండేది. చౌదరి గారు ఒక ఆయన ఉండేవాడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా. 9 గంటల లోపు వెళితే ఇడ్లీ దొరికేది, ఆ తర్వాత టీ కూడా దొరికేది కాదు. మరి ఇవాళ అక్కడ సత్య అని చెప్పేసి బట్టల దుకాణమో లేకపోతే ఏదో షాపింగ్ మాల్ ఒకటి వచ్చిందా, అలాగే మన వెస్ట్ సైడ్ అని చెప్పేసి అదొకటి వచ్చిందా, అలాగే విజేత అని చెప్పి సూపర్ మార్కెట్ వచ్చిందా, ఇంకేదో పెద్ద సూపర్ మార్కెట్ ఏదో ఉన్నాయి, చాలా వచ్చినాయి అక్కడ ఈ మధ్యకాలంలో. కళ్యాణ మండపాలు అన్నీ కూడా అటే కట్టారా. మన గుంటుపల్లి దగ్గర సిఏ కన్వెన్షన్ హాల్ అని చాలా పెద్దది కట్టారా. మరి అండర్ గ్రౌండ్ కూడా ఇచ్చారు దానికి. మరి పద్మావతి కళ్యాణ మండపం ఉందా, ఎన్నెన్ని అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు ఎస్ఎఫ్టీ అపార్ట్మెంటు విజయవాడలో మొన్నటి వరకు ₹3,500 ఉండేది రేటు, ఇవాళ ₹6,000 వెళ్ళిపోయింది విజయవాడలో. ఎస్ఎఫ్టీ కాస్ట్ నేను చెప్పేది. మరి గొల్లపూడిలో కూడా ₹5,000 ఉంది ఎస్ఎఫ్టీ కాస్ట్. ఎందుకుందంటే కమ్యూనికేషన్స్, ఇందాక మీకు చెప్పాను చూసారా, రోడ్డు కమ్యూనికేషన్ ఎప్పుడైతే బాగుందో ఆటోమేటిక్గా రోడ్డు. ఇప్పుడు గొల్లపూడిలో మేము వెళ్ళేటప్పుడు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు మరి మీరు అక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ. ఆ బైపాస్ రోడ్లో అమ్మేవాళ్ళం మేము. అప్పుడు ₹250 గజం అని చెప్పాము మీకు. అప్పుడు ఏ ఫెసిలిటీ, మేము విజయవాడ నుంచి గొల్లపూడి వెళ్ళడానికి 40 నిమిషాలు పట్టేది, ఇవాళ 15 నిమిషాలు ఇవ్వాలి. ఎందుకని? రోడ్డు బాగుంది కాబట్టి. సో ఈ రకమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా విజయవాడ చుట్టుపక్కల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రేట్లు లేదులే అంటే కస్టమర్స్ కూడా ఎట్లా అయిపోయారంటే అండి, ఊరంతా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఏమని? ఆ రియల్ ఎస్టేట్ అంతా లేదులేండి, ఎవరు అమ్మకాలు పడిపోయిందంట. అసలు కొనేవాడికి ఎందుకు అసలుకి? ఇప్పుడు అంటే కొనేవాళ్ళు, నేను బాగా నాకు అనుభవం అండి, సైకాలజీ బాగా, కస్టమర్ సైకాలజీ చెప్తా. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక షాపింగ్ మాల్లోనో లేకపోతే ఇంకోటో బాగా గోల్డ్ పెరిగిపోతుందంట అంటే పెరుగుతున్నప్పుడు కొంటారు. చూసారా మీరు? గోల్డ్ బాగా పెరిగిపోతున్నప్పుడు ఇప్పుడే కొనాలి, ఇంకా ఇప్పుడే కొనాలి అంటాడు. బాగా తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు కదా, అటే వెళ్ళరు ఎవరు. అంటే సైకాలజీ ఎలా ఉంటుందంటే, వెండి చూడండి ఇవాళ కేజీ వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు పెరిగిపోయింది. మరి ₹1,00,000 ఉన్న కొనుక్కుంటే నువ్వే బెనిఫిషియరీ కదా. ఇప్పుడు నేను గొల్లపూడిలో ₹250 గజం అమ్మానండి. ఏ ఇయర్ అండి అది? అది 94, 95 ఇయర్, 94, 95లో నేను గొల్లపూడిలో అమ్మా. 250కి అమ్మారు. ₹250 గజం. గజం ఇప్పుడు ఎంత ఉంది అది? ఇవాళ 40 నుంచి ₹50,000 గజం ఉంది ఇవాళ. ఎన్ని రెట్లు పెరిగింది? ఎన్ని రెట్లు? దేంట్లో పెడితే పెరుగుతుంది? భూమి మీద పెట్టినటువంటి. అందుకే కదా సోహన్ బాబు గారు ఆ రోజున చెప్పింది, అందుకే కదా మురళీమోహన్ గారు చెప్తుంది, అందుకే కదా చంద్రమోహన్ గారు చెప్తుంది, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, ల్యాండ్ మీద. అందరూ ఏమంటారంటే అసలు పెరుగుతుంది, పెరగలేదంట, రియల్ ఎస్టేట్ పడిపోయిందని. కస్టమర్కి ఎందుకండి నాకు అర్థం కాదు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది కాబట్టి కొనుక్కో, తెలియగలడు చేసే పని ఏంటి? తగ్గినాక బంగారం గురించి చెప్పాను నేను, వెండి గురించి చెప్పా. తగ్గినప్పుడు కొనుక్కోకుండా పెరిగినప్పుడు కొనుక్కుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ రాజధాని ఏరియాలో కానీ విజయవాడ గుంటూరు సర్కిల్ ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, ఇవాళ దాదాపుగా మచిలీపట్నం వరకు విజయవాడ వెళ్ళిపోయింది, మచిలీపట్నం వరకు వెళ్ళిపోయింది. ఇటువైపు హనుమాన్ జంక్షను తర్వాత ఏలూరు వరకు వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడైతే జంక్షన్ వరకు ఎట్లా పెరిగిందో ఏలూరు వరకు విజయవాడ టచ్ అయిపోతుంది. మీరు దాన్ని ఏ రకంగా చెప్తున్నారని మీరు అనొచ్చు. ఏ రకంగా
అలాగే ఇప్పుడు మూడే మనకి విజయవాడ సిటీకి బాగా డెవలప్ అయ్యాయి. ఎట్లా అంటే ఒకటి మీరు గమనిస్తూ ఉండండి. ఇటు ఆగిరిపల్లి వైపు కూడా ఒక బైపాస్ రోడ్ వెళ్తుంది. ఆగిరిపల్లి. విజయవాడ వైపు ఆ! నూజివీడు వైపు. నూజివీడు నుంచి ఆగిరిపల్లి ఆగిరిపల్లి. అటు కంచిచర్ల కలుపుతున్నాడు కదా! అటు కూడా భూమి రేట్లు బాగా పెరిగినాయి ఆగిరిపల్లి వైపు. ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే ఇటు మచిలీపట్నం, ఇది ఏలూరు. ఏలూరు. ఓకే. ఇటు ఆగిరిపల్లి, నూజివీడు వరకు వెళ్తదండి అవును. డెవలప్‌మెంట్. బాగా భూమి రేట్లు బాగా పెరుగుతాయి. అట్లాగే జగ్గయ్యపేట. జగ్గయ్యపేట. జగ్గయ్యపేటలో ఎప్పుడైనా మీరు ఊహించారా? డిఫెన్స్ క్లస్టర్ వస్తదని ఎప్పుడైనా ఊహించారా? అది అనౌన్స్ చేసాడు. అనౌన్స్ త్వరలో చేశారు. ఓపెన్ అవుతుంది. అవును. అలాగే అక్కడ వేదాద్రి అని చెప్పేసి టెంపుల్ ఉంది. టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. చాలా పెద్ద ఫేమస్ అక్కడ. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర బాలకృష్ణ గారు, అలాగే మన చిరంజీవి కొడుకెవరు? రామ్ చరణ్. రామ్ చరణ్ గారు, తర్వాత ఉపాసన గారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్తారు. అక్కడ తిరుమలగిరి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. ఆ! అలాగే ముత్యాల 1000 శివలింగాల టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఇయన్నీ కూడా స్వయంభూ టెంపుల్స్ ఇయన్నీ. పెనుగంచిప్రోలు. విజయవాడ చుట్టుపక్కలే కాదు, గుంటూరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఓ లారీ కొన్నా, ఒక కారు కొన్నా సరే పెనుగంచిప్రోలు ఆ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి పూజ చేయించుకొని వెళ్తారు. అక్కడే భోజనాలు చేసి. అదొక కల్చర్ అది. అదే. సో జగ్గయ్యపేట టెంపుల్ టౌన్ అనేది రాబోయే కాలంలో డెవలప్ అవుతుంది. సో అది టూరిజం స్పాట్ కింద. టూరిజం స్పాట్ ఈ మధ్య కాలంలో నేను మీడియాలో కూడా చూశాను మొన్న. అవును. సంక్రాంతి హాలిడేస్‌లో టీవీలో వేశారు. జగ్గయ్యపేట అనేది ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ అవుతుందని చెప్పి వేశారు. సో అందుకని ఇది అమరావతి జిల్లాలో కలిపాడు. ఉరికినే కాదండి. అయితే నేను చెప్పేదేంటంటే ఇటు ఏలూరు చూస్తేనేమో 90 కిలోమీటర్లు. అలాగే మన మచిలీపట్నం చూస్తే 70, 80 కిలోమీటర్లు ఉంటుంది అటు. అలా జగ్గయ్యపేట 70, 80 కిలోమీటర్లు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 రోడ్‌లో ఇటు నూజివీడు రోడ్‌లో ఈ 4 రోడ్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 25,000 నుంచి 50,000 రూపాయలు గజం వెళ్ళిపోద్దండి. రాబోయే నేను ఘంటాపథంగా చెప్తా. ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగా గమనిస్తూ ఉండండి. హైదరాబాదు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఊరంతా ఎట్లా డెవలప్ అయిందో, మన చుట్టుపక్కల విజయవాడలో అంటే ఇది కావాలని వేయటం కాదు. అవసరం నిమిత్తం అవసరం వేస్తున్నారు ఇది. అవసరం నిమిత్తం వేస్తున్నారు. అంటే కనెక్టివిటీ పెంచడానికి. పెంచడం కాదు. ఊరికి కనెక్టివిటీ పెంచడం. పోరం నుంచి బంద్ రోడ్డు ఉంది. పోరం నుంచి ఏలూరు రోడ్డు ఉంది. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 4 లైన్స్ చేశారు. ఓకే. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పేసి వాజ్పేయి గారు పెట్టిన తర్వాత అటు జగ్గపేట నుంచి మన విజయవాడ నుంచి హైదరాబాద్ 4 లైన్స్ వేశారు. అలాగే విజయవాడ నుంచి వైజాగ్ వేశారు. అలాగే ఇక్కడ నుంచి చెన్నై వేశారు. వేయటం వల్లే ఇక ఊర్లు పెరిగినాయి. ఎకరాలు కోట్లు వెళ్ళిపోయింది కదా. రాబోయే కాలంలో మాకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాబోయే కాలంలో మనకి విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లోనండి 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు కల్చర్ అంతా మారిపోతుంది. కల్చర్ అంతా. అది కాకుండా ఈ మధ్యకాలంలో స్టేట్ గవర్నమెంటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒకటి. దాని గురించి చాలా మందికి తెలియట్లా. చాలా మంది తెలియట. భారతదేశంలో మొట్టమొదట క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో స్థాపిస్తున్నారు. అది కానీ వచ్చిందనుకోండి అది రావటం వల్ల చాలామంది ఉద్యోగస్తులు అనేది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ వచ్చిన తర్వాత అకామిడేట్ చేయడానికి ల్యాండ్ కావాలి కదా. ల్యాండు ఇవాళ రైతు ఏం ఆలోచిస్తాడు? నేను ఎంతకాలం కష్టపడి అగ్రికల్చర్ చేసినా సరే నాకు వచ్చేది అదే పంట కాబట్టి అమ్మేసుకుంటే నా పిల్లలు సెటిల్ అయిపోతాం, బ్యాంకులో వేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుందని రైతులు అమ్మేస్తున్నారు. లేఅవుట్లకి ఎందుకు అమ్ముకుంటున్నారంటే ఇది ఇంకెంతకాలం చేస్తాం ఇట్లాగా. ఇప్పుడు అమరావతిలో ఏ ఏరియాలో ఎక్కువగా డిమాండ్ ఉంది రేట్లు? ఏ ఏరియాలో ఎక్కువ హైయెస్ట్ ఉంది? అమరావతి లోయెస్ట్ ఏరియా ఉందని చెప్తారు. అంటే లోయెస్ట్ అయితే ఎక్కడ లేదు. మినిమం ఎక్కడ? మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఏరియా ఇప్పుడు ఈ హైయెస్ట్ ఏరియాలో ఏం చెప్తారు? కంతేరు దగ్గర నుంచి తాడికొండ, తాడికొండ దగ్గర నుంచి అమరావతి టు లామ్ అని చెప్పేసి లామ్ అనే ఒక ఊరుంది. గుంటూరు దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డు ఒకటి ఉంది. ఆ బైపాస్ రోడ్డే జగ్గయ్యపేట కనెక్టివిటీ నేను చెప్పేది ఇందాక. సో అక్కడ వరకు బాగా రేట్లు ఉన్నాయండి. ఇప్పుడు తక్కువలో ఉన్నాయి. అటు కొనుక్కోవచ్చు. ఎంత ఉందండి సుమారు రేట్? ఎంత ఉందండి అటు? అయితే నాకు తెలిసి ఎకరం 4 కోట్లు అండి. ఎకరం 4 కోట్లు. 4 కోట్లు అంటే 4 కోట్లు మీరు తక్కువ అంటున్నారు. అంటే ఇవాళ నేను వెళ్ళి రీసెంట్గా మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో వచ్చేస్తే అన్నా ఏమైనా ల్యాండ్స్ ఉంటే కొంచెం చూసి పెట్టు, కొంచెం అమరావతి దగ్గర బాగుందంటానంటే వెళ్ళి ఎంక్వైరీ చేస్తే డైరెక్ట్గా రైతుల దగ్గర పొలంలో దిగి రైతులను అడిగాం. పక్కన రామారావు మొన్నే అమ్మాడండి 4 కోట్లుగా అంటున్నాడు. 4 కోట్లు అంటే ₹1,00,00,000 పెట్టి ఉన్నప్పుడు వెంచర్ వేయాలంటేనేమో అక్కడ అంత వస్తుందా రాదని ఆలోచించాం. ఇవాళ 4 కోట్లు పెట్టి అమ్మాలి, కొని అమ్మాలంటే అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సిఆర్డిఏ నామ్స్ ప్రకారం
4848 గజాలు ఎకరానికి వచ్చేది. దాంట్లో రోడ్లకన్నీ పోయిన తర్వాత 2300 గజాలు వస్తుంది ఎకరానికి. ఎకరానికి. అంటే 4 కోట్లు పెట్టి ఎకరానికి కొన్నాం అనుకోండి, కొంటే నాకెంత మిగులుతుంది? 2300 గజాలు మిగులుతుంది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం. పార్కులని, ట్యాంకులు కానీ అవన్నీ తీసేయగా. సో ఆ 4 కోట్లది నేను 8 కోట్లకి అమ్మాల్సిందేగా. అంతేగా. అంటే ఆ గజం వాల్యూ, ఆ రేట్ అంతా గజం మీద పడుతుంది కదా, చూసారా? అందుకని ఇప్పుడే కొనండి అని చెప్తున్నా, ఇప్పుడే కొనుక్కోండి.